మీరు రోజు పని చేస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, కానీ అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే, పని ఆగిపోతే, వయసు పెరిగాక ఆదాయం లేకపోతే మీ వెంట ఎవరు ఉంటారు? ఇదే ప్రశ్నకి సమాధానంగా కేంద్ర ప్రభుత్వం ఒక సొల్యూషన్ తీసుకొచ్చింది. అదే ఈ శ్రమ్ కార్డ్. ఇది కేవలం ఒక కార్డు మాత్రమే కాదు, ఇది మీ ఐడెంటిటీ, సెక్యూరిటీ అండ్ ఫ్యూచర్ గవర్నమెంట్ బెనిఫిట్స్ కి గేట్వే. ఈ కార్డు పొందాలంటే మీరు ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసి, ఎన్పిఎస్ లో ఆల్రెడీ కవర్డ్ కాకపోవాలి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ కాకూడదు. మరి ఎవరు అర్హులు? స్ట్రీట్ వెండర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్, డైలీ లేబర్, ఆటో అండ్ క్యాబ్ డ్రైవర్స్, డెలివరీ బాయ్స్, డొమెస్టిక్ వర్కర్స్, అగ్రికల్చరల్ లేబర్, ఫిషర్మెన్, హ్యాండ్లూమ్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్ వర్కర్స్, స్మాల్ షాప్ హెల్పర్స్ అండ్ హోమ్ బేస్డ్ వర్కర్స్. వీరందరూ కూడా 16 నుంచి 59 సంవత్సరాల వయసులోపు ఉంటే అప్లై చేయొచ్చు. దీనివల్ల లాభం ఏంటి అంటారా? ఈ శ్రమ్ కార్డు ఉన్నవారు 18 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల వయసు మధ్య ఉంటే పిఎం శ్రమ్ యోగి మాన్ధాన్ పెన్షన్ స్కీమ్ లో రిజిస్టర్ అవ్వచ్చు. మీ ఏజ్ ఆధారంగా మీరు ప్రతి నెల 55 నుంచి 200 రూపాయలు చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత మీకు ప్రతి నెల 3000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఒకవేళ పెన్షనర్ చనిపోతే వారి స్పౌస్ కి 50% పెన్షన్ కొనసాగుతుంది. ఈ కార్డు ఉన్న వారికి ఇన్ కేస్ ప్రమాదం జరిగితే 2 లక్షల రూపాయల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, పార్షియల్ డిజేబిలిటీ అయితే 1 లాక్ ఫైనాన్షియల్ ఎయిడ్ లభిస్తుంది. అలాగే కార్డ్ ని ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కి లింక్ చేసుకుంటే 5 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ కూడా పొందవచ్చు. ఈ శ్రమ్ కార్డ్ అనేది 100% సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. రిజిస్ట్రేషన్ అనేది పూర్తిగా ఉచితం, 1 రూపాయి కూడా పే చేసే పని లేదు. ఒకసారి రిజిస్టర్ అయితే లైఫ్ టైం 12 డిజిట్ యూఏఎన్ నంబర్ వస్తుంది. ఇది భవిష్యత్తులో వచ్చే పెన్షన్, హెల్త్, డిబిటీ, జాబ్ ఆపర్చునిటీస్ వంటి స్కీమ్స్ కి బేస్ ఐడెంటిటీగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది కేవలం కార్డు కాదు, ఇది ప్రభుత్వం మీ ఫ్యూచర్ కోసం ఇచ్చిన నిజమైన భరోసా. అర్హత ఉంటే ఇప్పుడే సిఎస్సి సెంటర్ లేదా అధికారిక ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా అప్లై చేయండి. మరియు ఈ సమాచారాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Boss Wala. Be the boss.